నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అక్యుపంక్చర్ హీలర్ జనార్దన్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. సార్, జనరల్గా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ గురించి నేను చాలానే విన్నాను సార్. అంటే లైక్ చెప్తుంటారు కదా, సింగిల్ నీడిల్ క్యూర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇల్నెస్ అని. సో ఈ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ నేను చాలా విన్నాను సార్, చాలా రిజల్ట్స్ కూడా వస్తాయని కూడా విన్నాను. బట్ నాకు వచ్చే డౌట్ ఏంటంటే సార్, జనరల్గా మనకి బయట చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనకి అలోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ, హోమియోపతి కానీ చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బట్ ముఖ్యంగా అక్యుపంక్చర్కి అలోపతి ట్రీట్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? యా ఓకే. అంటే అలోపతి ఒకటే కాదు, మిగతా వైద్య విధానాలు కూడా చాలా ఉన్నాయి. బట్ లీడింగ్ ఉన్న వాటిల్లో ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో వరల్డ్ వైడ్గా ఉన్న ఒక వైద్య విధానం ఏంటంటే అలోపతి. అందుకని దాంతోనే ప్రతి ఒక్కరు పోల్చుకోవడం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO యాక్సెప్ట్ చేసినటువంటి, అప్రూవ్ చేసినటువంటి వైద్య విధానాలు దాదాపు ఒక 108 వైద్య విధానాలు దాకా ఉన్నాయి. సిస్టమ్స్, మెడికల్ సిస్టమ్స్. దాంట్లో ఆక్యుపంక్చర్ కూడా ఒకటి. మిగతా వైద్య విధానాలు ఏంటంటే ఆయుర్వేద, హోమియో, యునాని, సిద్ధ ఇవన్నీ చెప్పారు కదా మీరు. సో వాటికి ఆక్యుపంక్చర్కి అలోపతికి ఉన్న మేజర్ కొన్ని డిఫరెన్సెస్ అట్లా స్పృశిద్దాం. మేజర్ అన్ని డీటెయిల్ కాకుండా మేజర్ ఇంపార్టెంట్ అని చూద్దామమ్మా. ఏంటంటే మేజర్గా ఏంటంటే అలోపతిలో మందులు ఉంటాయి, ఔషధాలతోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆక్యుపంక్చర్లో అసలు మెడిసిన్ అంటూ ఉండదు, మందులు లేవు, ఔషధాలు లేని ట్రీట్మెంట్. ఇక ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ల్యాబొరేటరీ టెస్టులు ఉంటాయి, స్కానింగు, ఎక్స్రే, అన్ని టెస్టులు ఉంటాయి, అక్కడ ల్యాబ్ టెస్టులు ఉంటాయి. ఇక్కడ అసలు టెస్టులు లేవు. ఇక్కడ మేజర్గా కొన్ని విధానాల ద్వారా, పరిశీలన ద్వారా, అడిగి తెలుసుకోవడం ద్వారా, పేషెంట్ చెప్పింది వినడం ద్వారా, లేదా నాడీ పరీక్ష ద్వారా ఆ పేషెంట్ యొక్క రుగ్మతల్ని, రోగాలని, వ్యాధుల్ని ఆ వైద్యులు అవగాహన చేసుకొని దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండవ మేజర్. అది ఇంకో మూడోది ఏంటంటే అలోపతిలో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సిమ్టమ్ అంటే ఇప్పుడు హెడేక్, దానికి సిమ్టమ్ ఒక ట్రీట్మెంట్, సిమ్టమ్ హెడేక్ కదా, దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. లేదా బాడీ పెయిన్స్, ఫీవర్, అలా టెంపరేచర్ వచ్చింది, దాన్ని బట్టి ఒక ట్యాబ్లెట్ లేదా మందులు ఉంటాయి. మేము అలా కాకుండా ఆ సిమ్టమ్ పట్టించుకోము. ఆక్యుపంక్చర్లో రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ హెడేక్ ఎందుకు వచ్చింది, దానికి మూలం ఏమై ఉంటుంది. ఒక హెడేకు అనేక కారణాల వల్ల రావచ్చు. ఆకలి, అన్నం, భోజనం తినకపోయినా హెడేక్ రావచ్చు, అలసిపోయినా హెడేక్ రావచ్చు, నిద్ర లేకపోయినా హెడేక్ రావచ్చు. ఇట్లా అనేక కారణాలు, ఏ కారణం వల్ల వచ్చిందో తెలిస్తే దానికి రూట్ కాజ్ ట్రీట్మెంట్ చేయాలి. కానీ అందరికీ హెడేక్ అనగానే ఒకే మందులు అంటూ ఉండవు, చికిత్స ఉండదు. సో అందుకనే అక్కడ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఇక్కడేమో రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అట్లాగే అక్కడ మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ ప్రాబ్లమ్ని రూట్ నుంచి తీసేయకుండా, ఇప్పుడు ఒక మనకు గ్రాస్ ఉందనుకోండి, అలా పైకి వస్తుంది, పైన కట్ చేస్తాం, మళ్ళీ గ్రాస్ వస్తుంది. అట్లాగే ఈ సమస్యలు కూడా థైరాయిడ్, డయాబెటీస్, నీ పెయిన్, జాయింట్ పెయిన్, అన్నిటి కూడా ఏంటంటే మళ్ళీ కట్ చేస్తూ పోవాల్సిందే. అంటే రిపీటెడ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ కాదు, అలోపతిలో చెప్తున్నాను. అలోపతిలో అలా చేస్తూ మళ్ళీ వస్తూనే ఉంటారు, లైఫ్ లాంగ్ ఆ ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. ఇక్కడ అలా కాదు, ఆ సమస్యని పరిష్కారం జరుగుతుంది. ఇక్కడ రూట్ కాజ్ ట్రీట్మెంట్ కదా, దానివల్ల ఏంటంటే ఆ సమస్యను పూర్తిగా తొలగించడానికి ఆక్యుపంక్చర్లో అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా విచిత్రమైన విషయం ఇది. ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్లో అలోపతి ఉంటే రెండవ స్థానంలో ఆక్యుపంక్చర్ ఉంది. ఇది చాలామంది తెలియదు. ఇంకొక ఇంపార్టెంట్ పరిశీలన పట్టించుకోవాల్సిన, అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే చాలామంది లీడింగ్ ఆక్యుపంక్చర్ డాక్టర్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఆర్ ఫ్రమ్ అలోపతి. అలోపతి వైద్యాన్ని నేర్చుకొని, అందులో అన్ని సర్జరీలు అవి ఇవి నేర్చుకొని చేసి చివరికి ఒక విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే ఈ విధానంలో రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ జరగడం లేదు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ చేయాల్సి వస్తుందని అవగాహన చేసుకొని ఆ వైద్య విధానానికి తోడుగా ఇంకొక ఆక్యుపంక్చర్ విధానాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా అంతే, లీడింగ్ డాక్టర్స్ అందరు కూడా ఆక్యుపంక్చర్లో అలోపతి వైద్యులే ఉన్నారు. ఇది చాలా
సంతోషదాయకమైన విషయం ఇది. ఎందుకంటే చాలా చదువుకున్న వాళ్ళు, వైద్యులు చాలా అద్భుతమైన వైద్య విధానం అలోపతి. దాన్ని నేర్చుకొని వస్తున్నారు కదా. అలోపతి ప్రాక్టీస్తో పాటు ఆక్యుపంచర్ కూడా వాళ్ళు తీసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ అలోపతి అనేది ఒక 200, 300, 250, 300 ఇయర్స్ నుంచి మనకు కనిపిస్తుంది అలోపతి వైద్య విధానం. నెంబర్ 1 అయినప్పటికీ కూడా దాని చరిత్ర ఒక 2 to 300 ఇయర్సే. కానీ ఆక్యుపంక్చర్ ఒక చరిత్ర చూసుకుంటే ఇది 5000 ఇయర్స్ అని చెప్తాం. అద్భుతమైన విధానం. చాలా వేలాది సంవత్సరాల నుంచి చైనాలో డెవలప్ అయింది. మన భారతదేశంలో కూడా దీని రూట్స్ ఉన్నాయి. ఇది చాలా వెల్ యాక్సెప్టెడ్ వైద్య విధానం. అన్ని రకాల రుగ్మతలకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చేయొచ్చు. దాదాపు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఇది చక్కని పరిష్కారంగా ఉంది. సార్ మరి నాకు ఒక డౌట్, మనకి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఇండియాలో మనకి అంత పాపులర్ కాలేదు. మనకి చైనాలో ఎక్కువగా డెవలప్ చేసుకున్నారు ఈ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ని. సో ఇండియాలో ఎందుకు సార్ డెవలప్ చేసుకోలేకపోయారు? అంటే ఒకప్పుడు ఈ ట్రీట్మెంట్ ఉంది అని తెలియదు. సో ఇప్పుడు నవడేస్లో తెలుస్తుంది ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అనేది ఉంది అని. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ఈ మందుల వాడకం బాగా ఎక్కువైపోయింది. మందులు వాడడం వల్ల రోగాలు తగ్గడం మాట తర్వాత ఉంచండి, వాడడం వల్ల ఎక్కువ రోగాలు వేరే సమస్యలు వస్తున్నాయి. ఓవర్ డ్రగ్ యూసేజ్ ఎక్కువైపోయింది కాబట్టి డ్రగ్ యూసేజ్ ఎక్కువైపోయింది, యాంటీబయాటిక్స్ యూసేజ్ ఎక్కువైంది, చాలా జాగ్రత్తగా వాడండి అంటున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏంటంటే ఇలాంటి అనేక వైద్య విధానాలని ప్రోత్సహించడం. ఫిజియోథెరపీ కానీ, హోమియో కానీ, అంటే మందులు తక్కువగా ఉన్న వైద్య విధానాలు కొన్ని ఉన్నాయి. మందులు అసలు లేని విధానం ఆక్యుపంక్చర్. సో ఇలాంటి అన్నిటిని ప్రోత్సహించడం వల్ల ఏమవుతుందంటే అలోపతి మీద ఉన్నటువంటి బర్డెన్ భారం తగ్గుతుంది. ఇప్పుడు అలోపతిలో ఒక హాస్పిటల్ పెట్టాలంటే ఒక డాక్టర్ కావాలంటే చాలా ఖర్చు అవుతుంది. అది జనాలకు అందరికీ ఇంతమంది డాక్టర్లు అవసరం ఉన్నారు, కానీ ఆ వైద్య విధానం ఒకటే ఆ అవసరాలను తీర్చలేకపోతున్నది. ప్రభుత్వ ఖర్చు కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వస్తున్నది. సో అందుకనే ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ని కలిపి డెవలప్ చేయాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క దీన్ని ఏమంటామంటే ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటాం. ఒక్క వైద్య విధానమే కాకుండా మిగతా అన్ని వైద్య విధానాలని ఒక్కొక్క వైద్య విధానంలో సుగుణాలు ఉన్నాయి. ఇంద్రధనుస్సులో ఏ రంగు అందం ఆ రంగుది అయినట్టు ఈ వైద్య విధానాల్లో కూడా సుగుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ అనుకోనమ్మా, ఆక్యుపంక్చర్ ఎమర్జెన్సీలో ఏం చేయగలుగుతుంది? యాక్సిడెంట్ అయింది. అట్లనే హోమియో ఏం చేయగలుగుతుంది? చేయలేరు కదా. అప్పుడు అలోపతి చాలా బెటర్ సిస్టమ్. అక్కడ యాక్సిడెంట్ అయింది, బోన్స్ విరిగిపోయి బ్రెయిన్ బయటకు వచ్చింది, అదంతా సెట్ చేయడం కోసం ఆ సర్జరీ చేయాల్సిన ఇమీడియట్ ప్రాణాన్ని కాపాడేది తప్పకుండా అలోపతి వైద్య విధానమే. సో అట్లనే క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి, డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇలా అనేక క్రానిక్ జబ్బులు ఉన్నాయి కదా, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా దానికి అప్పుడు మీ ఇతరత్ర వైద్య విధానాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. సో అందుకనే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కావాలి. భారతదేశంలో కూడా ఏంటంటే ఈ మధ్య దీని మీద చాలా ఒకప్పటి చాలా రోజుల నుంచి ఉంది. దాన్ని సూచి వైద్యం అనేవాళ్ళు. మీకు తెలుసు అంటే జీవన విధానంలోనే భాగంగా ఉంది. ఇప్పుడు మనం బొట్టు పెట్టుకోవడం, చెవులు కుట్టుకోవడం పంక్చరు, ముక్కు కుట్టడం పంక్చరు, ఇక్కడ బొట్టు పెట్టుకోవడం ప్రెషరు, గాజులు వేసుకోవడం ప్రెషరు. అట్లా ఆక్యుప్రెషర్ అనేది లైఫ్ జీవన విధానంలోనే భాగంగా ఉండిపోయింది ఇండియాలో. లేదని కాదు, ఆటోమేటిక్ ట్రీట్మెంట్ మెట్టలు వేసుకోవడం అవన్నీ కూడా కొన్ని మెరిడియన్స్ని, కొన్ని ఆక్యుపంక్చర్ పాయింట్స్ని ప్రెషరైజ్ చేస్తాయి. అవన్నీ కూడా మెట్టెలు, ఈవెన్ జంజం కూడా అలా కొంచెం ప్రెషర్ పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి మన విధానంలోనే ఉన్నాయి. వైద్య విధానం జీవన విధానంలోనే భాగంగా ఉంది. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ మధ్య ఏం చేసిందంటే దీన్ని ఇండిపెండెంట్ థెరపీగా గుర్తిస్తూ ఈ మధ్య ఒక యాక్ట్ చట్టం కూడా వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మనకు ముందు ఆక్యుపంక్చర్ ఇండియాలో కూడా ఉజ్వలమైన భవిష్యత్తు కనిపిస్తున్నది. ఎగ్జాక్ట్లీ సార్. సో మా అందరికీ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్కి అలోపతి ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.